హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకటేశ్వర మోటార్స్. నేను మీ శివకృష్ణ అంబటి. మీరు ఇస్తున్న ఈ సపోర్ట్కి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో ఎవరైతే మన వీడియో చూస్తున్నారో వాళ్ళు కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి. సో ఎందుకంటే మన ఎవ్రీడే 5 to 6 o'clock మధ్యలో ఒక మంచి కార్తో మీ ముందుకు వస్తాం అనమాట. అది ఒక స్మాల్ కార్ నుంచి ప్రీమియం కార్ దాకా. సో ఈరోజు ఏంటంటే మీకోసం నేను కాంపాక్ట్ ఎస్యూవీలో మంచి డీజిల్ వెహికల్ తీసుకొచ్చాను అనమాట. అది కూడా టాప్ ఎండ్ మోడల్లో. సో వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే ఇది 2021 July manufacturing and 2021 October registration Mahindra XUV 300 W8 డీజిల్ మాన్యువల్ వెహికల్ అనమాట. సో వెహికల్ సంబంధించిన హైలైట్స్ చూసుకుంటే ఇది వైట్ కలర్ వెహికల్ అండ్ పిన్ టు పిన్ షోరూమ్ ట్రాక్ ఉంది అండ్ షోరూమ్ నుంచి సింగిల్ ఓనర్ అనమాట. అండ్ టైర్ కండిషన్ కూడా అప్ టు 85 to 90% వరకు టైర్ కండిషన్ కూడా అవైలబుల్ ఉంది. ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్ ఉంది అనమాట 11 to 12 months వరకు. సో వెహికల్ సంబంధించిన ఎక్స్టీరియర్స్ అండ్ ఇంటీరియర్స్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వెహికల్ సంబంధించిన ఎక్స్టీరియర్స్ వైస్లో మీరు ఇక్కడ చూసుకుంటే సో ఫ్రంట్ పోర్షన్లో మీరు ఇక్కడ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్తో పాటు మీకు హాలోజన్ లైట్స్ ఉంటాయన్నమాట. దాంతోపాటు డే టైమ్ రన్నింగ్ లైట్స్ అండ్ ఫాగ్ లైట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ వెహికల్ సంబంధించిన ఫ్రంట్ పోర్షన్ చూసుకోండి చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. అండ్ వెహికల్ సంబంధించిన మీకు ఇంజన్ ఇంటీరియర్స్ చూపిస్తాను చూడండి. సో వెహికల్ సంబంధించిన ఇంజన్ ఇంటీరియర్స్లో మీకు ఎక్కడ కూడా యాక్సిడెంటల్ మాత్రం కాలేదు. అండ్ దాంతోపాటు ఫ్రంట్ పోర్షన్ వచ్చేసి ఏంటంటే మీకు బానెట్ అనేది ఒరిజినల్ కండిషన్లో ఉంది. అండ్ దాంతోపాటు మీకు ఆప్రాన్స్ కూడా ఒరిజినల్ కండిషన్లో ఉన్నాయి. అండ్ యాంటీ రెస్ట్ కోటింగ్ కూడా అవైలబుల్ ఉంది. బ్యాటరీ కూడా కొత్త బ్యాటరీ అవైలబుల్ ఉంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు 24 బ్యాటరీ ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన ఇంజన్ ఇంటీరియర్స్లో ఆప్రాన్స్ కానీ ఫ్రంట్ షో ప్యానల్ కానీ ఇంజన్ కానీ చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ వెహికల్కి సంబంధించిన ఇంజన్ స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకుంటే సో వెహికల్ వచ్చేసి ఏంటంటే 1500cc 4 cylinder డీజిల్ మాన్యువల్ ఇంజన్ అనమాట. సో మీకు సిటీలో అయితే 15 వరకు మైలేజ్ వస్తుంది, హైవే మీద అయితే 20 వరకు మైలేజ్ వస్తుంది. అండ్ వెహికల్ సంబంధించిన సైడ్ పోర్షన్లో మీరు ఇక్కడ చూసుకుంటే కాంటినెంటల్ టైర్స్ అప్ టు 90% వరకు టైర్ కండిషన్ ఉంది. అండ్ 255 R17 ఇంచెస్ టైర్ ఉందన్నమాట. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 200 అబోనే ఉంటుంది. అండ్ వెహికల్ సంబంధించిన ఇంటీరియర్స్ లోకి వస్తే కీలెస్ ఎంట్రీ ఉంది. అండ్ దాంతోపాటు మిర్రర్స్ కూడా ఆటో ఫోల్డబుల్ అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆటోమేటిక్ ఫోల్డబుల్, పవర్ విండోస్ కూడా వర్కింగ్ కండిషన్ లో ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒకసారి ఇంటీరియర్స్ లో చూసుకుంటే బ్లాక్ కలర్ లెదర్ సీట్ కవర్స్ తో మీకు వెహికల్ వచ్చింది. అండ్ దాంతోపాటు డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ ఉంది, టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్, 6 speed మాన్యువల్ గేర్ బాక్స్ అనమాట. ఆర్మ్ రెస్ట్ కూడా అవైలబుల్ ఉంది, క్రూజ్ కంట్రోల్ అవైలబుల్ ఉంది. అండ్ పుష్ స్టార్ట్ కూడా అవైలబుల్ ఉంది. స్టీరింగ్ మౌల్టెడ్ కంట్రోల్స్, సో పుష్ స్టార్ట్, స్టీరింగ్ మౌల్టెడ్ కంట్రోల్, స్టీరింగ్ టిల్టబిలిటీ ఉంది, క్రూజ్ కంట్రోల్ ఉంది, స్టార్ట్ అండ్ స్టాప్ ఆప్షన్ ఉంది. అండ్ దాంతోపాటు ఇక్కడ మీరు చూసుకుంటే సో వెహికల్ సంబంధించిన కిలోమీటర్స్ వరకు చూసుకుంటే ఇది 78,000 kilometers మాత్రమే తిరిగింది. అది కూడా పిన్ టు పిన్ షోరూమ్ ట్రాక్ అండ్ షోరూమ్ నుంచి సింగిల్ ఓనర్. అండ్ దాంతోపాటు మనకు సన్ రూఫ్ కూడా అవైలబుల్ ఉంది వెహికల్కి. సో సన్ రూఫ్ కూడా చూపిస్తాను చూడండి. సో వెహికల్ సంబంధించిన సన్ రూఫ్ కూడా మీకు ఒకసారి చూసుకోండి. సో సన్ రూఫ్ కూడా అవైలబుల్ ఉంది. సో సన్ రూఫ్ కూడా వర్కింగ్ కండిషన్ లో ఉంది. టాప్ ఎండ్ మోడల్ అనమాట. సో మీకు డీజిల్ పరంగా మనం కావాలనుకుంటే ద బెస్ట్ చాయిస్. రైట్ సైడ్ డోర్ ఒరిజినల్ ఉంది. అండ్ ఈ రైట్ సైడ్ ఈ డోర్ కూడా ఒరిజినల్ గా ఉంది. అండ్ ఇంటీరియర్స్ కూడా మీకు చూసుకోండి. సో ఇంటీరియర్స్ లో కూడా ఎక్కడ కూడా మీకు స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏం లేవన్నమాట. సో సీట్ కవర్స్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. అండ్ దాంతోపాటు సో బ్యాక్ సైడ్ లో ఇక్కడ మీరు చూసుకుంటే రేర్ డిఫాగర్ అవైలబుల్ ఉంది, రేర్ వైపర్ ఉంది. అండ్ యాంటీనా మాత్రం ట్రెడిషనల్ యాంటీనా ఉంది, W8 XUV 300. సో టైల్ ల్యాంప్, రేర్ పార్కింగ్ సెన్సర్స్ తో పాటు కెమెరా కూడా అవైలబుల్ ఉంది. అండ్ కీలెస్ ఎంట్రీ ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే మీకు డిక్కీ ఒరిజినల్ ఉంది. క్వార్టర్ ప్యానల్ కూడా మీకు చూసుకోండి, పేస్టింగ్ అంతా చూసుకోండి, పేస్టింగ్స్ కూడా అంతా బాగున్నాయి. సో ఎక్కడ కూడా మీకు ఏది ఇది లేదు. అండ్ సో వెహికల్ సంబంధించిన స్టెప్నీ టైర్ చూసుకోండి, 100% స్టెప్నీ టైర్ కండిషన్ ఉంది. టూల్ కిట్ కూడా అన్ని కంప్లీట్ గా అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో వెహికల్ సంబంధించిన అండర్ బాడీ కూడా మీకు చూపిస్తాను చూడండి. సో వెహికల్ సంబంధించిన అండర్ బాడీలో కూడా ఎక్కడ మీకు యాక్సిడెంటల్ మాత్రం కాలేదు. లెఫ్ట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ కండిషన్ ఉంది. వెహికల్ సంబంధించిన టాప్ పొజిషన్ కూడా మీరు చూసుకోండి. సో వెహికల్ సంబంధించిన టాప్ పొజిషన్ లో కూడా ఎక్కడ స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏం లేవన్నమాట. సో మనం ప్రతి వీడియోలో కూడా మనం చూపిస్తాం కదా రోబోటిక్ పంచెస్. సో ఈ వెహికల్ కూడా మీకు చూసుకోండి రోబోటిక్ పంచెస్. సో ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు నీట్ గా ఇన్స్పెక్ట్ చేస్తారనమాట. ఎలాంటి యాక్సిడెంటల్ మాత్రం కాలేదు. వెహికల్ అయితే చాలా మిల్ట్ కండిషన్ లో ఉంది. సో వెహికల్ సంబంధించిన గ్లాసెస్ కూడా మీరు చూసుకోండి, మహీంద్రా గ్లాసెస్. సో అన్ని కూడా మహీంద్రా గ్లాసెస్ ఉన్నాయి, ఫ్రంట్ సైడ్స్. అండ్ ఇక్కడ కూడా మీరు చూసుకోండి మహీంద్రా గ్లాసెస్. అండ్ వెహికల్ సంబంధించిన సో ఇన్సూరెన్స్ అయితే 11 to 12 months వరకు అవైలబుల్ ఉంది. వెహికల్ సంబంధించిన ఫైనాన్స్ డీటెయిల్ చేసుకుంటే అప్ టు 90% వరకు మీకు ఫైనాన్స్ చేపిస్తాను. మీరు తెలంగాణలో ఉన్నా ఏపీలో ఉన్నా కానీ
సో వెహికల్ వచ్చేసి ఏంటంటే ప్యూర్ తెలంగాణ వెహికల్, తెలంగాణ వాళ్ళకి మాత్రం పనిచేస్తుంది అనమాట. సో వెహికల్ సంబంధించిన ప్రైజింగ్ డీటెయిల్ చూసుకుంటే మనం 9,50,000 నెగోషియబుల్ ప్రైస్ పెట్టామన్నమాట. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. సో వెహికల్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. సో ఇలాంటి మంచి కార్స్ గురించి మా ఛానల్ మీరు లైక్ అండ్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్.